బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు జిమ్ వర్కౌట్ చేయొచ్చా? చేయకూడదా? అనేది చాలామంది భయపడుతూ ఉంటారండి. సో, వీళ్ళ కోసమే వీళ్ళు వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఎట్లా మెయింటైన్ చేయాలి పర్టిక్యులర్‌గా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు వర్కౌట్స్ ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వర్కౌట్ బీపీని ఎట్లా కంట్రోల్ చేస్తుందో చూద్దాము. ఇలా వర్కౌట్ చేయడం వల్ల హార్ట్ అనేది స్ట్రాంగ్‌గా అవుతుంది. మీరు యొక్క బ్లడ్ వెజల్స్ అనేవి కంప్లీట్‌గా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటాయి. ఇలా ఫ్లెక్సిబుల్ అవ్వడం వల్ల మీ యొక్క బ్లడ్ అనేది కంప్లీట్‌గా సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెస్టింగ్ హార్ట్ రేట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఈ రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే ఏంటో చూద్దాము. మీరు ఎటువంటి వర్క్ చేయనప్పుడు, మీరు పడుకున్నప్పుడు కానీ, లేకపోతే సెడెంటరీగా మీరు కూర్చున్న టైంలో కానీ మీ యొక్క హార్ట్ రేట్‌ని కన్సిడర్ చేస్తారనమాట. ఆ టైంలో ఉన్న హార్ట్ రేట్‌నే రెస్టింగ్ హార్ట్ రేట్ అంటారు. మీ యొక్క రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది ఎంత ఉంటే హెల్తీగా ఉన్నట్టు ఇప్పుడు చూద్దాము. ఫిట్‌గా ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా యాక్టివిటీ చేస్తున్న వాళ్ళ యొక్క బీపీఎం వచ్చేసి 50 నుంచి 60 బీపీఎం ఉంటుంది. అదేవిధంగా ఓల్డర్ అడల్ట్స్‌లో జనరల్‌గా 60 నుంచి 100 బీపీఎం అయితే ఉంటుంది. రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది బిలో 100 లోపలే ఉండేలాగా చూసుకోవాలి. అబోవ్ 100 పైన ఉంటే కనుక అది కొంచెం రిస్క్ కింద కన్సిడర్ చేస్తారు. 100 బీపీఎం కంటే ఎక్కువ ఉంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని ఎట్లా మెయింటైన్ చేయాలి వాళ్ళ యొక్క వర్కౌట్ అనేది ఎట్లా చేయాలి, అసలు చేయొచ్చా చేయకూడదు అనేది ఇప్పుడు డిస్కస్ చేయాలి. వాళ్ళ యొక్క హెల్తీ లైఫ్ స్టైల్‌ని డైలీ వాకింగ్ అనేది హ్యాబిట్‌గా ఉంచుకోవాలి. వాళ్ళు తినే ఫుడ్లో సాల్ట్ ఇంటేక్ అనేది తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ప్రాపర్ స్లీప్ అనేది 7 to 8 అవర్స్ ఉండేలాగా చూసుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ లాంటివి డైలీ రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలి. బీపీని రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు బీపీ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వాళ్ళు డ్యూరింగ్ వర్కౌట్ చేసేటప్పుడు చెస్ట్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, లేదా డిజినెస్గా ఉన్నా కూడా వాళ్ళు వర్కౌట్ని స్టాప్ చేయడం మంచిది. డాక్టర్ మెడికేషన్స్ అని స్కిప్ చేయకండి. ప్రతి ట్రైనర్కి కూడా మీరు మీ హెల్త్ కండిషన్స్ అని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ ట్రైనరు మీకు కొన్ని అనాలిసిస్ చేసుకొని మీకైతే కొన్ని వర్కౌట్స్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. బీపీ ఉన్న వాళ్ళు మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సేఫెస్ట్ వర్కౌట్స్ ఏ విధంగా చేయాలో చూద్దాము. డైలీ వాకింగ్ చేయాలండి. నెంబర్ 1 ఎక్సర్సైజ్. నెంబర్ 2 ఎక్సర్సైజ్ వచ్చేసి స్విమ్మింగ్. నెంబర్ 3 ఎక్సర్సైజ్ వచ్చేసి సైక్లింగ్ అండి. 4 వచ్చేసి లైట్ స్ట్రెంత్ ట్రైనింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫర్ మెడిటేషన్ స్ట్రెచింగ్స్ అయితే కంప్లీట్గా వీళ్ళు చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క బీపీ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. వీళ్ళు రెగ్యులర్గా 30 to 40 మినిట్స్ అనేది వీక్లీ 5 టైమ్స్ అనేది ఇలాగా కంటిన్యూగా చేస్తూ ఉంటే వీళ్ళ యొక్క బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. బీపీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయవలసినవి కొన్ని రకాలు ఉన్నాయండి ఎక్సర్సైజెస్లో. హెవీ వెయిట్ ట్రైనింగ్ బ్రీతింగ్ హోల్డింగ్ ఎక్సర్సైజ్ అయితే వీళ్ళు చేయకూడదు. ఈగో ట్రైనింగ్, బ్రీతింగ్ హోల్డ్ చేసి వర్కౌట్ చేయడం వల్ల బీపీ అనేది స్పైక్ అవడానికి మెయిన్ రీజన్ అనమాట. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.